ఓకే. ఇప్పుడు జనంలోకి అందరికి మీకు ఇప్పుడు మీ ఊర్లో మీరు పాటలు పాడతారు అన్ని తెలుసు, ఏమంటారు ఇంతమంది బుజ్జమ్మ అంటారు లేకపోతే ఇప్పుడు సింగర్ బుజ్జమ్మ అంటారు, గంగి వచ్చింది గంగి అదే అంటారు, గంగి వచ్చింది గంగి పాట అంటారు. అప్పుడు ఊకే వాడేటోళ్ళం కదా, అందుకే ఇక ఏదో నాకు దోచిన పాట వాడినా నేను చెప్తా, బాబా ఒక్క మంచిగానే పోయింది పాట అంటారు. ఇప్పుడు ఇటు పడ్డప్పటికి వెళ్ళి మరీ చూస్తారు పాట. ఎప్పుడన్నా అంటే మీ దగ్గరికి వచ్చి కూడా, మీ ఊరికి మీ ఇంటి దగ్గర కూడా వచ్చేవారమ్మా అంటే అక్క మీ పాటిన్నాం చాలా బాగుంది అని వచ్చి ఎవరైనా? ఎవరు రాలేదు, ఇంకా రాలేదు ఇంతవరకు. అంటే పోయేటప్పుడు కూడా మీ ఊర్లలో పక్క అడుగుతారు ఈ స్టేషన్కి వెళ్ళేటప్పుడు అడుగుతారు ఎక్కువ, అక్క మీరే నా పాడింది గంగి పాట అని సెల్ఫ్ తీసుకుంటున్నారు. అంతేనా? అవును మేము వాడినాం, మీరు వాడినట్ల కొట్టదాడ అంతగానం ఉంది పాట అట్లా పోతుంది అంటే, ఏమో సెల్లే వచ్చినట్ల వాడినాము పల్లెటూరు పాటలు అని చెప్పిన, మంచిగా వాడినాం అని సెల్ఫీ 2-3 సెల్ఫీ తీసుకున్నారు. దీంట్లో మెట్రోలా. అంతేనా? మెట్రోలో తీసుకున్నారు. అట్లా దిగినప్పుడు నువ్వు ఫోటోలు దిగినప్పుడు నీకేమనిపిస్తుంది అప్పుడు? అరే ఒక జీవితము మీ లైక్ మీరు ఊర్లో ఉన్నప్పుడు, మీరు పెళ్ళయ్యాక బాబు పుట్టే ముందుకి మీ హస్బెండ్ చనిపోయినప్పుడు మీ జీవితం అంతా ఒక చీకటిమయం. అప్పుడు పడితే తీసుకుంటే ఇట్లా గుండెలు తావును ఉంటాయి. ఇప్పుడు ఆ చీకటి నుంచి ఈ రోజు వెలుతురులోకి ఇంతమంది జనము మిమ్మల్ని ఆదర్శిస్తున్నారు, చూస్తున్నారు, అబ్బా ఎంత బాగా పాడుతున్నారు అని అనుకున్నప్పుడు ఫస్ట్ లో మా కొడుకు కూడా వద్దన్నాడు, కొంచెం పేరు వచ్చినాక పోమ్మా పోగాని జాగ్రత్తరా అని ఫోన్ చేస్తాడు. ఇక ఉదయం గాని సాయంత్రం గాని వెళ్ళేటప్పుడు మంచిగా పో, ముట్టినవా లేదా తిన్నావా లేదా. కానీ చాలా మంచోడు నా కొడుకు, దేవుడు లాంటోడు. ఇంత వారానికి ఒక్క మాట అని కొన మెరగాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ కొడుకు? చదువుతున్నాడు. ఇక మంచిగా చదువుకోమను. మీ కష్టాలన్నిటికీ మీరు ఒక మెట్టు ఎక్కారు. ఆ అబ్బాయి ఏదైనా మంచి జాబ్ ఇంకేదో అయితే ఇంకొంచెం మెట్లు ఎక్కి. ఆయన నేను పడ్డ కష్టాలు ఎవ్వరు వాళ్ళేది సార్. ఆయన చనిపోయి అంత అరగోస తీసిన, మస్తు తీసిన. బతకరాని జీవితం బతికింది నా జీవితం. కానీ అటువంటి జీవితం ఇంకొకరికి రావద్దు. ఇటువంటిది మళ్ళా పుట్టబోయే వాళ్ళకు కూడా రావద్దు. ఇటువంటి కష్టాలు రావద్దు. ఇటువంటి ఇప్పుడు నా అన్నం నేను తింటుండ, మస్తు బాధ పెట్టింది. అంటే బాధ ఎవరు పెట్టారు మీకు? అంటే దగ్గర వాళ్ళ అంతా జనం. అప్పట్లో ఇట్లా బతుకుతుంది కదా, మొగుడు పోయినా కూడా ఇట్లా బతుకుతుంది కదా. అంటే అమ్మనాయన సపోర్ట్ ఎవరిది లేదు, అంతా ఆడేళ్ళమే. అన్న వాళ్ళు ఉంటే సపోర్ట్ ఉండేది, అంతా ఆడేళ్ళం కదా. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు కదా. ఏమో ఇంకా మా పరిస్థితి చెప్పొద్దు అప్పుడు. ఇప్పట్లో ఇంకేం లేదు, పర్వాలేదు.